నేను ఇవాళ కోఫర్డ్‌లో ఎంట్రీ తీసుకున్నాను. అది పీఈని షార్ట్ చేయడం జరిగింది. మీకు చూపిస్తాను. ఆర్డర్స్ నేను ముందు స్టాక్స్‌లో ట్రేడ్ చేద్దాం చూసాను. బట్ రిజెక్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ నాట్ అలౌడ్ అని చెప్పేసింది. నేను కోఫర్డ్‌లో ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. 100 క్వాంటిటీని పీఈని సెల్ చేయడం జరిగింది. 45.55 ప్రెజెంట్ మనకి న్యూట్రల్‌లో ఉంది. నాకు ఇది -200 ప్లస్ 200 కూడా వచ్చింది. బట్ నేను ఎగ్జిట్ అవ్వలా. ఎగ్జిట్ అయ్యే టైం వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవుతా. చూడొచ్చు కోఫర్ చార్ట్ ఇవాళ మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డేలో నేను పొజిషన్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. అది కూడా నేను ఎండ్ ఆఫ్ ద డేలో కాదు, ఆఫ్టర్నూన్ అలాగా నేను బయటికి వెళ్ళిపోయాను. నేను మొబైల్లో క్లోజ్ చేశాను. చూసారు కదా, నేను ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 45.50. ఓకే, 45.55 రూపీస్ దగ్గర నేను సెల్ చేశాను 100 క్వాంటిటీ. అండ్ 40 పైసా దగ్గర నేను క్లోజ్ చేశాను ట్రేడ్ని. నాకు ఇవాళ 500 ప్రాఫిట్ అనేది వచ్చింది ఓవరాల్గా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మన అకౌంట్ అనేది 500 అదే 500 యాడ్ అయ్యి మనకి 4000 అనేది మన అకౌంట్లో యాడ్ అయింది. మీకు చూపిస్తాను చార్ట్లో అది ఏ విధంగా ట్రేడ్ అయింది అనేది. మార్నింగే చెప్పాను కదా మీకు, ఇది బ్రేక్ అవుతే మంచి మూవ్ వస్తుందని. మనం అనుకున్నట్టుగానే ఈ లైన్ బ్రేక్ అయ్యి మంచి క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడే క్లోజ్ అయ్యింది, బట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది కానీ పైన క్లోజ్ అవ్వలేదు. మనం అనుకున్న క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు. ఇది క్లోజ్ అయింది బట్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ వాల్యూమ్ చూస్తే పెద్దగా లేదనమాట. ఓకే, పైన విక్ ఒకటి వచ్చింది కదా, స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యింటే మనకి ఇక్కడ నుంచే ఈ మూవ్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచే మూవ్ అవును. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం ఫాలో అయింది. మనకి ఫాలో అయినప్పుడు మనకి 300-280 బిట్వీన్ మనకి మైనస్ అనేది కనబడింది. బట్ మనం హోల్డ్ చేసాం. మన స్టాప్ లాస్ అనేది ఇది విక్ కింద ఉంటుంది. ఈ విక్ కింద క్లోజ్ అయితే క్యాండిల్ అనేది మనం ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం. ఈ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ వస్తుంది అనుకున్నాను. ఈ క్యాండిల్లో ఈ కింద క్లోజ్ అవుతుంది అనుకున్నాను, బట్ క్లోజ్ అయితే స్టాప్ లాస్ ఇట్టాను, క్లోజ్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ అలా గ్రీన్ క్యాండిల్ వేసుకుంటూ మనకి టార్గెట్ అనేది రీచ్ అయింది. ఈ క్యాండిల్లో టార్గెట్ రీచ్ అవ్వగానే 500కి ఇవాళ మన అకౌంట్ని క్లోజ్ చేసాం. ఇవాళ స్టాక్స్ని ఏం చూడలేదు. స్టాక్ని చూసాను కానీ నాకు అంత ఏం అనిపించలేదు. అందుకే నేను డైరెక్ట్ ఇవాళ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయాను, ఆప్షన్ సెల్లింగ్లోకి. ఈ స్టాక్స్ని ఎందుకు పిక్ చేశాను అని అంటే, కోఫోర్జ్ని ఇవాళ ఐటీ సెక్టర్ మీరు చూస్తే ఇవాళ సెక్టార్లోని అన్ని సెక్టార్లో కన్నా ఐటీ సెక్టర్ బాగా ఇవాళ మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించింది మనకి మార్నింగ్ ఆ టైంలో. అప్పుడు నేను ఐటీ సెక్టర్లో క్లిక్ చేసుకుంటే నాకు కోఫోర్జ్ అనేది ఇప్పుడు ఇవన్నీ 5% ఉన్నాయి కానీ కొంచెం మార్నింగ్ నాకు ఇన్ఫోసిస్, కోఫోర్జ్, మ్యాప్సిస్ ఇవి మూడు కూడా నాకు కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు కనిపించాయి. అందుకే నేను కోఫోర్జ్ ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి దాంట్లో నేను ట్రేడ్ తీసుకొని 500 రూపీస్ని బుక్ చేయడం జరిగింది. మనం ఆప్షన్స్లోని చేయడం కన్నా ఈ స్టాక్లో చేయడానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తలేదంటే, ఆప్షన్స్ అనేది టైం డీకే ఉంటుంది సెల్లింగ్లో. అందుకని నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ అనేది ఈ మూవ్ అంతా కూడా వన్ సైడ్ మూవ్ అవ్వకపోయినా సరే, మనకి అక్కడక్కడే తిరిగినా సరే, అది అట్లీస్ట్ ₹1 ₹2 మైనస్కి వెళ్తుంది. ఆ టైం డీకే వల్ల మనకు ప్రాఫిట్ వస్తుంది అనేసి నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను. ఓకే, ఆప్షన్ బయింగ్ చేస్తే సేమ్ అదే టైం వల్ల మనకి మైనస్ వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే అదే మైనస్ వల్ల మనకి ప్లస్ వస్తుంది. ఓకే, మన ప్లస్లో క్లోజ్ అవుతాం. అంతే, ఇవాళ ట్రేడింగ్ క్లోజ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.